హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. సో, అసలు వర్చువల్ ఏజెంట్ ఎలా ఉంటుంది? అసలు వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం అనేటువంటిది మీకు నేను చూపిస్తాను ఇక్కడ. సో, మీకు ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం చూడండి ఇక్కడ. వర్చువల్ ఏజెంట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని ఒక మెసేజ్ అనేటువంటి టైప్ చేసిన తర్వాత ఒక క్వెషన్ అడిగింది. మనల్ని ఏమని అంటే, మీరు కొత్తగా ఒక రికార్డ్‌ని క్రియేట్ చేయాలా? లేదంటే ఉన్నటువంటి రికార్డ్‌ని సెర్చ్ చేయాలా అని అడిగింది. సో, నేను డీటెయిల్స్ అనేటువంటిది ఏం చేశానంటే కొత్తగా ఒక రికార్డ్‌ని క్రియేట్ చేయండి అని సింపుల్‌గా నేను క్లిక్ చేశాననుకోండి. మీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇష్యూ ఏంటి అనేటువంటిది అడుగుతుంది. సో, ఆ ఇష్యూ‌ని షార్ట్ డిస్క్రిప్షన్‌గా తీసుకొని అది మనకు ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసి ఇస్తుంది చూడండి. ఇక్కడ నేను ఇవ్వగానే సింపుల్‌గా ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసి రికార్డ్ నంబర్‌తో సహా అంటే ఇన్సిడెంట్ నంబర్‌తో సహా మనకు చూపెట్టడం జరిగింది. ఇది మీకు ఎలా చేయాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో, మీకు చూపెట్టబోతున్నాను చూడండి. సో, దానికి మీరు చేయాల్సిందేంటంటే, మన వర్చువల్ ఏజెంట్ అనేటువంటి ఒక ప్లగిన్ యాక్టివేట్ చేసుకొని, మీరు లెఫ్ట్ నావిగేటర్‌లో వర్చువల్ ఏజెంట్ డిజైనర్ ఇంకా టైప్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. వచ్చేసిన తర్వాత టాపిక్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకొని, క్రియేట్ మీద క్లిక్ చేశారనుకోండి. సో, ఎప్పుడైతే మీరు క్రియేట్ మీద క్లిక్ చేస్తారో, క్లిక్ చేయగానే ఏమడుగుతుంది? సో, మీకు బేసిక్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఏదైతే ఉంటాయో, అంటే మీరు ఒక టాపిక్ అనేటువంటిది క్రియేట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఒక వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్స్ అనేటువంటిది అడుగుతుంది. ఇక్కడ నేను ఒక టాపిక్ మీద రాస్తున్నాను. ఏదైనా ఒక పర్టిక్యులర్‌గా టాపిక్ అంటే నేను ఇన్సిడెంట్ రికార్డ్స్ అనేటువంటిది రికార్డ్స్ మీద సెర్చ్ చేస్తున్నాను. లేదంటే రికార్డ్స్ అనేటువంటి ఒక టాపిక్‌ని పెడుతున్నాను అనుకోండి. సో, టాపిక్‌ని పెట్టేసి మనం డిస్క్రిప్షన్ అనేటువంటిది కావాలంటే డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. యూ కెన్ ఫైండ్ ఔట్ ది ఇన్సిడెంట్ టికెట్స్ ఆర్ అదర్‌వైజ్ వి ఆర్ గోయింగ్ టు జస్ట్ క్రియేట్ ఎ న్యూ ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటిది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననుకుందాం. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్ఎల్యు అన్నారు. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్. సో, మనకు న్యాచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్ ఏంటనేటువంటిది మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎవరికి యాక్సెస్ ఉండాలనేటువంటిది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఎవరికి అంటే ఎవరు యూజ్ చేయాలి? ఎవరైనా ఐటీఎల్ పర్సన్స్ యూజ్ చేసుకోవాలా? లేదంటే అడ్మిన్ మాత్రమే యూజ్ చేయాలా? ఈ యొక్క వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది. ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మీకు ఒక పాపప్ లాగా మీరు పోర్టల్‌లోకెళ్ళగానే పోర్టల్‌లో మీకు రైట్ సైడ్ బాటమ్‌లో కార్నర్‌లో మీకు కనబడుతుంది చూడండి అక్కడ. సో, ఒక పాపప్ లాగా కనబడేసి అక్కడ క్లియర్‌గా మనకు ఏదైనా క్వెషన్ ఇచ్చామనుకోండి, అక్కడే రికార్డ్ సెర్చ్ చేయడం కానీ, లేదా ఎగ్జిస్టింగ్‌గా ఉన్నటువంటి రికార్డ్స్ మనకు చూపెట్టడం గానీ, ఇవన్నీ కూడా అక్కడ జస్ట్ పాపప్ ద్వారా మనకు చూపిస్తూ ఉంటుంది. సరే ఇక్కడ నేను ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసేసి సింపుల్‌గా క్రియేట్ మీద నేను క్లిక్ చేశాననుకోండి. ఎప్పుడైతే నేను క్రియేట్ అని క్లిక్ చేస్తానో మనకంటూ ఒక డిజైనర్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇది మనకు డిజైనర్ పేజ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా మనకు ఇన్‌పుట్ కంట్రోల్స్ అంటే యూజర్ ఇన్‌పుట్ కంట్రోల్ అని, బాట్ రెస్పాన్సెస్ అని చాలా ఉంటాయండి ఇక్కడ. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మన వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి కోర్స్‌లో పూర్తిగా ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, అంటే టెక్స్ట్ ఇన్‌పుట్ కంట్రోల్ ఏం పనిచేస్తుంది? సో, అదేవిధంగా స్టాటిక్ చాయిస్ ఇన్‌పుట్ కంట్రోల్ ఏం చేస్తుంది? ఫైల్ పికర్ ఏం చేస్తాయి? బాట్ రెస్పాన్సెస్ ఏం చేస్తాయి అనేటువంటి ప్రతి ఒక్క దాని గురించి మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కోర్స్ లోపల. సరే ఆ కోర్స్ యొక్క లింక్ అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, మీరు చెక్ చేసుకోవాలంటే ఒకసారి మీరు అక్కడికెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ మనం ఏదైతే నేను యూజర్ ఇన్‌పుట్ దగ్గర తీసుకున్నానో, సో, తీసుకున్న తర్వాత వెల్కమ్ మెసేజ్ అనేటువంటిది ఒకటి తీసుకున్నాను. ఈ వెల్కమ్ మెసేజ్‌లో ఏంటంటే, ఒక యూజర్‌ను ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చూపెట్టాలి. ఏమంటే, సో, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అనో సంథింగ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అయితే యూజర్ కనబడేటట్టుగా చేయాలి కాబట్టి నేను ఇన్‌పుట్ అనేటువంటిది రాసుకుంటున్నాను. ఒకవేళ ఆ రెస్పాన్స్ గనుక ఇచ్చారనుకోండి, రెస్పాన్స్ ఇవ్వగానే సో, ఏమనాలి? సో, థాంక్ యూ ఫర్ రెస్పాన్స్ అనా? ఈ విధంగా అవన్నీ కూడా మనం యూజర్ ఇన్‌పుట్ కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. స్టాటిక్ చాయిస్ ఇన్‌పుట్ కంట్రోల్ అనేటువంటిది కూడా ఉంది. సో, దానివల్ల యూజ్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూజర్‌ని అడగాలి. ఏమని అడగాలి? మనకు క్వెషన్స్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఉన్నటువంటి రికార్డ్‌ని అంటే లేదంటే ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసుకున్నా పర్లేదు. లేదంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్‌ని మీరు సెట్ చేయాలనుకుంటున్నారా? అనేటువంటి క్వెషన్ యూజర్‌ని అడగాలి అంటే అది స్టాటిక్ చాయిస్ ఇన్‌పుట్ కంట్రోల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యూజర్‌కి చాయిసెస్ ఇస్తుందన్నట్టు. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? క్రియేటింగా? లేదంటే సెర్చింగా? అనేటువంటిది అడగాలి. దాని మీద డిపెండ్ అయిపోయి మీకు ఐదర్ యూజర్ క్రియేట్ చేయడమా? లేదంటే సెర్చ్ చేయడం అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలా?
సో మీరు మనం డే టు డే లైఫ్‌లో ఈ మధ్య కాలంలో చాలా వరకు వినుంటాం గదా! ఏఐ టెక్నాలజీ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అయితే టెక్నాలజీ గురించి మీరు వినుంటారు గదా! సో, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆ టెక్నాలజీ మొత్తం గూడా ఇటువంటి వాటి మీదనే బిల్డ్ అయి ఉందండి. సో, చూడండి ఇక్కడ లాజికల్‌గా క్వెషన్స్ అనేటువంటి ఉంటుంది. మనం ఇచ్చినటువంటి ఇన్‌పుట్‌ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రి రెస్పాన్స్ అనేటువంటిది ఎలా రావాలనేటువంటిది ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ. సో, నేను డెసిషన్ ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ డెసిషన్ కంట్రోల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ డెసిషన్ కంట్రోల్‌లో మీరు చూస్తే సో, 2 థింగ్స్ ఉంటాయి. యెస్ ఆర్ నో అనేటువంటి మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? సపోజ్ మీరు ఒక స్క్రిప్టింగ్ రాస్తున్నారనుకోండి. యెస్ అయితే ఏం చేయాలా? నో అయితే ఏం చేయాలి? కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలా? సో, ఫెయిల్ అయితే ఏం చేయాలనేటువంటిది ఇక్కడ డెసిషన్‌లోకెళ్ళాను అనుకుందాం. అంటే ఇక్కడ ఏంటి? ఒకవేళ యూజర్ గనుక సెర్చింగ్ అన్నారనుకోండి. రికార్డ్ సెర్చ్ చేయడం అంటే సో, సెర్చ్‌లోకెళ్ళాలి. అంటే ఒక రూట్ అనేటువంటిది మనం సెర్చ్ అనేటువంటి రూట్‌లోకెళ్ళిపోవాలి. అది కూడా కండిషన్స్ అనేటువంటిది నేను సో, ఇస్తున్నాను చూడండి. క్రియేట్ అంటే క్రియేట్‌లోకెళ్ళాలి. సో, సెర్చ్ అనేటువంటి ఇన్‌పుట్ గనుక ఇస్తే సెర్చ్‌లోకెళ్ళాలి. సో, ఈ విధంగా కండిషన్స్ పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ ఈ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేసేటట్టుగా మీరు ఏదైతే సపోజ్ ఒకవేళ సెర్చ్ అన్నారనుకోండి అక్కడ ఇన్సిడెంట్ నెంబర్ రావడం కానీ ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ తీసుకోవాలి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ అన్నారనుకోండి సెర్చ్ అనే ఆప్షన్ తీసుకోగానే ఇమ్మీడియట్గా ఏం అడగాలి యూజర్ను సో మీరు ఏ రికార్డ్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు రికార్డ్ యొక్క నెంబర్ ఇవ్వండి ఓకేనా ఎస్ ఆర్ నో సో నెంబర్ అనేటువంటి ఖచ్చితంగా అది అవసరమే కాబట్టి ఏంటంటే మనం రికార్డ్ యొక్క నెంబర్ ఇవ్వండి అని అనడము లేదంటే ఆ, కొత్తగా రికార్డ్‌ని క్రియేట్ చేస్తున్నామంటే, సో, మీ ఇష్యూ ఏంటనేది అడగడం అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేటువంటివి పాస్ చేసుకుంటున్నాం. సరే అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ చెప్పేదేంటంటే, ఈ యొక్క వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం చేసేటువంటిదంతా కూడా ఎలా ఉంటుందట అంటే, సో, సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడాలజీ అండి. ఇక్కడ పెద్దగా మనం స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మనం ఏదో స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం లేదు. సో, సింపుల్‌గా మనం అక్కడ ఉన్నటువంటి ఇన్పుట్ ఏదైతే మనకు ఉన్నాయో అక్కడ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుని సింపుల్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడాలజీ చేయడం ద్వారా ఒక పెద్ద ఇన్సిడెంట్ క్రియేట్ చేయడం కానీ లేదంటే ఒక రికార్డును సెర్చ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇట్స్ సింగిల్ క్లిక్‌తోని సాధ్యమవుతుంది. సో, అదే దానికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. సో, చాలామంది నన్ను అడిగారండి ఏంటంటే, సార్ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది దేనికి పనిచేస్తుంది? అసలు వర్చువల్ ఏజెంట్ నేర్చుకోవడం ద్వారా యూజెస్ ఏంటి అంటే, మీరెక్కడైతే సర్వీస్ నౌ అనేటువంటిది నేర్చుకుంటున్నారో, లేదా సర్వీస్ నౌ నేర్చుకున్నారో, మీకు ఈ యొక్క వర్చువల్ ఏజెంట్ రావడం ద్వారా ఏంటంటే, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీని వర్చువల్ ఏజెంట్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏంటంటే, సింగిల్ క్లిక్ ద్వారా అక్కడ సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి. ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా వర్చువల్ ఏజెంట్‌లో చేశారనుకోండి. సో, ఒక సింగిల్ క్లిక్‌తోని ఒక రికార్డ్‌ని క్రియేట్ చేయడం కావచ్చు, లేదంటే సెర్చ్ చేయడం కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సాధ్యమవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు గనుక ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఇటువంటి వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఒక ఎక్స్‌ట్రా స్కిల్ లాగా మీరు యాడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి. మేబీ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ టు యూ. సో, చూడండి ఇక్కడ నేను ఏదైతే కండిషన్స్ పెట్టుకున్నాను. ఆ కండిషన్స్ ప్రకారంగా ఒకవేళ సెర్చ్ చేయాలంటే ఇన్సిడెంట్ నెంబర్ ప్రకారంగా సెర్చ్ చేసుకొని, ఆ ఇన్సిడెంట్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడంతోటి ఏమైపోయిందంటే, ఆ కండిషన్స్ అనేటువంటివి పెట్టుకొని, ఆ కండిషన్ మీద డిపెండ్ అయిపోయి, సో, నిజంగా ఆ ఇన్సిడెంట్ నెంబర్ అనేటువంటి దానిలో రికార్డ్ ఉందనుకోండి. అప్పుడేమవుతుంది, ఆ రికార్డ్ ఉందని జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, ఆ ఏవే ఫీల్డ్స్ అనేటువంటిది మనకు డిస్‌ప్లే చేయాలనేటువంటిది ఇక్కడ టేబుల్ రెస్పాన్స్ లోపల మనం రాసుకుంటాం. డిస్ప్లే రికార్డ్స్ అని ఉన్నాను చూసారా ఏ టేబుల్ యొక్క రికార్డ్స్ అనేటువంటిది చేయాలట ఇన్సిడెంట్ టేబుల్ సంబంధించిన రికార్డ్స్ చేయాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా నన్ను చాలా అడిగారు ఈ కోర్స్ క్రియేట్ చేయగానే సో చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇది స్క్రిప్టింగ్ ఏమైనా అవసరం ఉంటుందా సో స్క్రిప్టింగ్ మనకు నాలెడ్జ్ ఏమైనా అవసరం ఉంటుందా అంటే మనకు స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు సో సింపుల్గా మనకు కండిషన్స్ అడుగుతుంది సో మీరు కండిషన్ చేస్తారా స్క్రిప్టింగ్ రాస్తారా అడుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా స్క్రిప్టింగ్ రాయొచ్చు అదేలా సార్ మీరు స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఎలా రాయగలుగుతారు అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి కనుక ఈ వర్చువల్ ఏజెంట్ డిజైనర్లో చూస్తే స్క్రిప్టింగ్ మీదలోకి వెళ్ళిన తర్వాత స్క్రిప్టింగ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ వస్తుంది ఆ పాపప్లో ఆల్రెడీ స్క్రిప్టింగ్ రాయబడి ఉంటుందండి సో దానికి సంబంధించినటువంటి ప్రతి స్క్రిప్టింగ్ అక్కడ రాయబడి ఉంటుంది కానీ కామెంట్ రూపంలో ఉంటుంది కామెంట్ రూపంలో పైన సో మల్టీ లైన్ కామెంట్ లాగా పెట్టబడి ఉంటుంది సో మీరు ఆ కామెంట్స్ తీసేసి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఆ వేరియబుల్ నేమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి నేమ్స్ అనేటువంటి చిన్న చిన్న మార్పులు చేసేసి ఇమ్మీడియట్గా
మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీకు నచ్చినట్టుగా మీకు స్క్రిప్టింగ్ కూడా మీరు రాసినట్టు అవుతారు. సో అలా అని మ్యాండేటరీ ఏం కాదు, ఖచ్చితంగా స్క్రిప్టింగ్ రాయాలని ఏం లేదు. సో స్క్రిప్టింగ్ రాయకుండా కూడా నేను ఎలా అయితే కాన్ఫిగరేషన్ చేసుకొని సింపుల్ కండిషన్స్ పెడుతున్నానో ఇక్కడ, ఆ కండిషన్స్ ప్రకారంగా పెట్టుకొని కూడా మీరు వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది డిజైన్ చేయొచ్చు. సో ఈ మధ్యకాలంలో చాట్ బాట్ అని చూస్తూనే ఉంటారు. ప్రతి వెబ్సైట్లో కూడా మీరు చూడండి, ఒక కస్టమర్కి ఈజీగా ఉండడం కోసం మీరు నేను చూసిన ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏదైనా కార్పొరేట్ కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉందనుకోండి, ఆ కార్పొరేట్ సంబంధించిన వెబ్సైట్లోకి ఎంటర్ కాగానే మీకు ఒక జస్ట్ లైక్ ఏ మే ఐ హెల్ప్ యూ అనేటువంటి ఒక జస్ట్ చాట్ బాట్ లాగా వస్తుంది. సో రైట్ సైడ్ కార్నర్లో బాటమ్గా కార్నర్లో వస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసామనుకోండి, మన ఇష్యూ అనేది కూడా అక్కడ ఇవ్వగానే సో మన డీటెయిల్స్ తీసుకొని రావడం అని కానీ, లేదంటే మన డీటెయిల్స్ అనేటువంటి ఒక టికెట్ క్రియేట్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి కూడా సింగిల్ 1 ఆర్ 2 క్లిక్స్తోనే కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ మనం ఇక్కడ వర్చువల్ ఏజెంట్ ద్వారా, మనం సర్వీస్ నోలో ఉండేటువంటి వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం సాధించవచ్చు. సో అదే దానికోసమే నేను ఇప్పుడు ఈ ఫీల్డ్ వాల్యూస్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ అనేటువంటి మీకు చూపించడం జరుగుతుంది. సో నేను ఎలా అయితే చేస్తున్నానో సింపుల్గా ఇలానే మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీద చేయొచ్చు. ఇప్పుడు నేను చూపెట్టేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేయాలా, సో లేదు అంటే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఇన్సిడెంట్ టికెట్ను నేను చూడాలి, సో దాని యొక్క ప్రోగ్రెస్ అనేటువంటిది ఎలా ఉందనేటువంటి తెలుసుకోవాలి అని అంటే, అటువంటి సందర్భం కోసం నేను ఇవన్నీ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ కండిషన్స్ అనేటువంటి పెడుతున్నాను, ఇన్పుట్ అనేటువంటిది ఎలా ఇస్తున్నాను, ఆ ఫీల్డ్ వాల్యూస్ అనేటువంటిది ఎలా ఇస్తున్నాను అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేటువంటి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేనైతే స్టేట్ వాల్యూ కానీ అదేవిధంగా నెంబర్ అనేటువంటి తీసుకున్నాను. సో ఆ నెంబర్ కూడా ఏంటి, మనకు ఏదైతే ఎగ్జిస్టింగ్ వేరియబుల్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం కానీ, లేదా చూడండి ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ తీసుకొని అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా స్టేట్ వాల్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్ కానీ, షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఎలా ఉండాలి, సో ఇక్కడ క్రియేట్ ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటి క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఆ ఎగ్జిస్టింగ్గా ఉన్న దాన్ని నేను సెట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నాను చూడండి ఇక్కడ. షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో అక్కడే షార్ట్ డిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలని కండిషన్స్ పెట్టుకొని, అండ్ ఫీల్డ్ వాల్యూస్ని కూడా వీలైతే ఫీల్డ్ వాల్యూస్ని కూడా యాడ్ చేసేసుకొని సింపుల్గా ఏ ఫీల్డ్ అనేటువంటిది మనకు కనబడాలి. సో ఒకవేళ సెర్చ్ చేసుకున్నారనుకోండి, ఇన్సిడెంట్ సెర్చ్ చేసిన తర్వాత ఏ ఫీల్డ్స్ కనబడాలి, లైక్ ఇన్సిడెంట్ నెంబర్ కానీ, లేదంటే షార్ట్ డిస్క్రిప్షన్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ సో కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి కాన్ఫిగరేషన్స్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి ఏంటి అనేటువంటిది అయితే క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. ఓకే, సో చూద్దాం మరి కాన్ఫిగరేషన్ అనేటువంటిది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా మనం దాన్ని ఒక రికార్డ్ను సెర్చ్ చేసుకోవడం ద్వారా మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయా. సో ఏం తీసుకుందాం, టేబుల్ రెస్పాన్స్ అనేటువంటి తీసుకుందాం. ఎందుకంటే రికార్డ్ను సెర్చ్ చేసిన తర్వాత ఆ రికార్డ్ అనేటువంటిది మనకు రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వాలా. రైట్, ఐ థింక్ ఇక్కడ ఏంటంటే మనం ఏ టేబుల్లో రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయాలని ఇవ్వబోతున్నాం. సో క్రియేట్ ఏ ఇష్యూ. సో ఒక యూజర్ కనుక ఇష్యూ ఇచ్చాడు అనుకోండి, ఆ ఇష్యూ అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్. ఆ షార్ట్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం ఏంటంటే ఒక రికార్డ్ని క్రియేట్ చేయగలగాలి. ఎక్కడ క్రియేట్ చేయాలనేటువంటిది నేను టేబుల్ తీసుకున్నాను, ఇన్సిడెంట్ అనేటువంటి టేబుల్ మీద కండిషన్ అనేటువంటి పెడుతున్నాను. ఆ కండిషన్లోకి వెళ్తే సో సింపుల్గా నేను కండిషన్ చూసుకుంటే, మీరు కండిషన్ ఉంది, స్క్రిప్టింగ్ ఉంది, ఈ రెండింటిలో మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు సింపుల్గా కండిషన్ మీద క్లిక్ చేశారనుకోండి, బై డిఫాల్ట్ అయితే కండిషన్ మీదనే ఉంటుంది. సో అది ఇక్కడ మనకు నాన్ స్క్రిప్టింగ్ అనేటువంటిది మనం యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను కండిషన్ మీద క్లిక్ చేసుకొని మనకు నచ్చినటువంటి కండిషన్ అనేటువంటిది ఇచ్చాను అనుకుందాం. సరే, నేను కండిషన్ అనేటువంటి ఇచ్చాను. ఆ కండిషన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకు ఒకవేళ రికార్డ్స్ అనేటువంటిది మనకు ఫైండ్ అవుట్ కాలేదు, లేదంటే ఒక రికార్డ్ కూడా క్రియేట్ కాలేదు అనుకుందాం. సో ఇమ్మీడియట్గా మనకు కాకపోతే ఏం కావాలా, నో రికార్డ్ క్రియేటెడ్ అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రావాలి యూజర్కు. సో తెలియాలి అసలు రికార్డ్ అనేటువంటి క్రియేట్ కావాలని తెలియాలి. సో మరి ఒకవేళ రికార్డ్ ఉందనుకోండి, ఏ ఫీల్డ్స్ అనేటువంటి మనకు కనబడాలి అంటే, ఇక్కడ మనకు నెంబర్ అనేటువంటిది కానీ, స్టేట్ అనేటువంటిది కానీ, సో షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది కానీ, ప్రతి ఒక్కటి కూడా మనం ఏది రావాలని ఇచ్చాము. సో అది ఏది అసెండింగ్ ఆర్డర్లో రావాలంటే నెంబర్ అనేటువంటి అసెండింగ్ ఆర్డర్లో రావాలనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాం మనం. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎండ్ నోట్స్ అనేటువంటిది ఇవ్వాలి కదా. ఎండ్ నోట్స్ అంటే ఏంటంటే, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ వర్చువల్ ఏజెంట్ చాట్ బాట్ అనో సంథింగ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే యూజర్కి ఇవ్వాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పెడుతున్నాను.
ఎండ్ నోట్స్ అనేటువంటి దాన్ని పెట్టుకొని సో ఆ ఎండ్ నోట్స్ ద్వారా మనం కంక్లూడ్ చేయడం జరుగుతుందంట. ఈ వర్చువల్ ఏజెంట్‌లో ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ కన్వర్జేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటాం. సో కంప్లీట్ చేసుకొని ఓకే. నౌ లెట్స్ వి చెక్ అగైన్. హ్మ్. సో ఎండ్ నోట్ అనేటువంటి ఇక్కడ పెడదాం ఇప్పుడు. ఎండ్ నోట్ అనేద్దాం. ఎండ్ నోట్ అనేసి ఎక్కడ పెడుతున్నాం? థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అనేటువంటిది ఇచ్చుకున్నాం. ఓకే. బానే ఉంది. సో లింక్ అనేటువంటిది ఇక్కడ నుండి దీనికి ఫిల్ చేశాను అనుకుందాం. రైట్. సో ఎండ్ నోట్స్ కోసం టోటల్‌గా క్లోజ్ అయిపోయింది. మన వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఇప్పుడు పర్ఫెక్ట్‌గా రాసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత నేను ఒక్కసారి టెస్ట్ చేస్తాను. ఇక్కడే నేను చెక్ చేసుకుంటున్నాను. నిజంగా వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది రన్ అవుతుందా లేదా? టెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ టెస్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఏమడుగుతుంది? ఫస్ట్ వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ వచ్చిందా? వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఇచ్చాను. హాయ్ అనో సంథింగ్ ఏదైనా ఇచ్చాను అనుకుందాం. హాయ్ అని ఇవ్వడంతోటే సో ఏదైనా ఇచ్చినా పర్లేదు. హాయ్ అని ఇవ్వడంతోటే మనకు అడిగిందా? సో మీరు రికార్డ్ క్రియేట్ చేసుకుంటారా లేదా సెర్చ్ చేసుకుంటారా అని అడిగింది. సరే సెర్చ్ చేస్తున్నాను అనుకుందాం ఫస్ట్ నేను. సో సెర్చ్ మీద క్లిక్ చేయగానే సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ యువర్ చాయిసెస్ అని చెప్పేసింది. మీరు ఒక ఇన్సిడెంట్ నెంబర్ని ప్రొవైడ్ చేయమంది. సరే నేను ఒక ఇన్సిడెంట్ నెంబర్ అనేటువంటిది నాకు నెక్స్ట్ ట్యాబ్లో ఉంది కాబట్టి దాన్నే నెంబర్ని తీసుకొని ఇక్కడ ఇన్సిడెంట్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుందాం. ప్రొవైడ్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి ఆ రికార్డ్ మొత్తాన్ని తీసుకొని వస్తుంది చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అంది ఇన్సిడెంట్ రికార్డ్తో పాటుగా నెంబర్తో పాటుగా సో దాని యొక్క స్టేట్ కానీ షార్ట్ డిస్క్రిప్షన్ కానీ ప్రతి ఒక్కటి తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం రికార్డు క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఇంకొక దానిలో మీరు చూడండి ఇంకొకసారి క్లిక్ చేసినప్పుడు క్రియేట్ అన్నాను నేను. సో ఇప్పుడు సెర్చ్ చేశాను ఇంతకుముందు. ఇప్పుడు నేను క్రియేట్ అంటున్నాను. కొత్త రికార్డ్ అనేటువంటి క్రియేట్ కావాలంటున్నాను. సో ఇష్యూ అనేటువంటిది రాయమని చెప్తుంది. సో ఇష్యూ అంటే ఏంటంటే సపోజ్ మనం ఏదైనా ఇష్యూ అనేటువంటిది ఏంటి ఒక రికార్డ్ అనేటువంటిది పని చేయట్లేదనో సంథింగ్ ల్యాప్టాప్ వర్క్ చేయట్లేదనో ఏదో ఒకటి షార్ట్ డిస్క్రిప్షన్లో రాస్తాం కదా మనం ఒక ఇన్సిడెంట్ టికెట్ క్రియేట్ చేసేటప్పుడు అలా ఇచ్చేసి నేను సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక ఇన్సిడెంట్ టికెట్ క్రియేట్ చేసి నెంబర్తో సహా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ నెంబర్ మనకు ప్రొవైడ్ చేసింది దాని స్టేట్ అని ఇచ్చేసింది లాస్ట్ ఫైనల్గా ఏమి ఇచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ చాట్ బాక్స్ అని లేదంటే వర్చువల్ ఏజెంట్ అని ఇవ్వడం జరిగింది. ఇలా మీరు సింపుల్‌గా కాన్ఫిగరేషన్ ద్వారా మీరు ఒక ఏంటి వర్చువల్ ఏజెంట్ యొక్క డిజైనింగ్ అనేటువంటిది చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను కోర్స్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. తప్పకుండా మీకు కామెంట్స్‌కి నేను రిప్లై ఇస్తాను. లేదు అంటే మన వెబ్‌సైట్ మీ అందరికీ తెలుసు కదా! వర్షిత ఆన్‌లైన్ కోర్సెస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్‌సైట్ కూడా ఉంటుంది. సో మీరు ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో వర్చువల్ ఏజెంట్ ఎలా ఉంటుంది? దాంతో పాటుగా రిమైనింగ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ బటన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.